అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. చైనా మధ్య ప్రాంతంలోని హుబే ప్రావిన్స్ను భీకర సుడిగాలి అతలాకుతలం చేసింది. గంటకు గరిష్టంగా 260 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు భారీ భీభత్సాన్ని విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ప్రమాదంలో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోగా 331 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లు ధ్వంసమవ్వడం, వాహనాలు బోల్తా పడడం, వ్యవసాయ భూములు తీవ్రంగా దెబ్బతినడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక హూబేలో మొత్తం 4855కు పైగా ఇల్లులు పూర్తిగా దెబ్బతిన్నాయి. హువాంగాంగ్ నగరంలో గాలులు అంతంత మాత్రంగా ఉన్నాయని, ఇక 30 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తిని అతని ఫర్నిచర్ను 12వ అంతస్తు అపార్ట్మెంట్ నుండి లాక్కెళ్లాయని స్థానిక మీడియా తెలిపింది. ఆ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో తీవ్రమైనటువంటి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఇక నగరంలో ఇతర ప్రాంతాలలో కూడా కొన్ని భారీ ట్రక్కులు గాలుల వల్ల 30 మీటర్ల దూరానికి లేపబడ్డాయి. ఈ దృశ్యాలను వీడియోలో చూడవచ్చు. మనకి ఈ వీడియోలో ఇజో నగరంలో ఒక పెద్ద తుఫాను కనిపిస్తుంది. అక్కడ 5 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా స్థానిక మీడియా కూడా తెలిపింది. పిట్టల్లా ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైనా మన మీద కవర్ వేస్తే గాల్లోకి ఎలా ఎగిరిపోతుందో అలా ఈజీగా మనుషులు ఎగిరి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనకు ఆ విజువల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భీకరమైనటువంటి గాలి తీవ్రత అనేది అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. ఇళ్లలోకి పరుగులు తీసి తలుపులు వేసి ఇంట్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం బాల్కనీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అక్కడి నుంచి పడేసేటువంటి విధంగా తీవ్రమైనటువంటి గాలులు ఏర్పడడం అక్కడ అందరినీ కూడా ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఏదో ఒక ప్రకృతి ప్రకోపం చూసినట్టుగా అనిపించింది వాళ్ళందరికీ. ఈ ప్రకృతి విపత్తుతో భారీ నష్టం జరిగిందంటూ కూడా ఇప్పుడు స్థానిక అధికారులు తెలిపారు. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు కూడా చేపట్టేందుకు 3000 మందికి పైగా సిబ్బంది ఇప్పుడు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ హుబే ప్రావిన్స్లో సుడిగాలులు చాలా అరుదుగా సంభవిస్తాయి. ఇక్కడ చివరిసారిగా 2021 మే నెలలో ఇలాంటి ఘటన నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈసారి టైఫూన్ మైసాక్ ప్రభావం, ముందస్తు వర్షాకాల పరిస్థితులు కలిసి వచ్చి ఈ తీవ్ర వాతావరణానికి కారణమైనట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో చైనా దక్షిణ పశ్చిమంలోని గ్వాంగ్సీ ప్రాంతంలో భారీ వరదలు, వాయువ్యంలోని గాన్సు ప్రావిన్స్లో కొండచర్యలు విరిగిపడినటువంటి ఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. సో దీంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ప్రజలందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఇల్లులు అయితే చూడొచ్చు. ఆ విజువల్లో చాలా వరకు కొన్ని వందల ఇల్లులన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయి కుప్పకూలిపోయి ఒక భారీ భూకంపం వచ్చిన తర్వాత ఎలా శిథిలావస్థకు చేరిపోతాయో ఈ గాలుల తీవ్రతతో తర్వాత ఈ తుఫాన్ తర్వాత కూడా అలాంటి పరిస్థితి అక్కడ కనిపించింది. డ్రోన్ విజువల్లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ పూర్తిగా అన్ని ఇల్లులు కూడా పైకప్పులు ఎగిరిపోయి కొన్ని ఇల్లులు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కుప్పకూలినటువంటి దృశ్యాలు కూడా దాంట్లో కనిపిస్తున్నాయి మనకు. దీంతో అందులో ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవచ్చు. బయటికి వెళ్ళినటువంటి వాహనదారులు కూడా ఆ యొక్క గాలి తీవ్రతలకు వాహనాలతోనే కింద పడిపోయినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గంటకు 260 కిలోమీటర్లు అంటే ఊహించండి. ఒకసారి ఆ వేగంతో మనం మన సొంత వాహనంలోనే వెళ్ళే ప్రయత్నం చేస్తేనే ఆ వేగము ఎంత దారుణంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే గాలి తీవ్రత. అలాంటిది నేరుగా అలాంటి తుఫాన్ గాలే మన ముందు కనిపించిందంటే ఇంకా దాన్ని తట్టుకోవడం కూడా ఎవరి తరం కాదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఎదుర్కొన్నారు. ఈ బీభత్సమైనటువంటి పరిణామానికి అక్కడ చాలామంది మరణించినట్టుగా తెలుస్తుంది. ఇంకా అనేక మంది తీవ్ర గాయాలతో, కొంతమంది బిల్డింగుల నుంచి పడిపోయారు, కొంతమంది గాల్లో ఎగిరిపోయి ఇంకెక్కడో ఏదో ప్రాంతాల్లో పడిపోయారు. వారికి తీవ్రమైనటువంటి గాయాలతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొంది.